ఒక చిన్న గ్రామంలో రాజు అనే యువకుడు ఉండేవాడు. అతను చదువులోనూ, వ్యవసాయంలోనూ మితిమీరిన శ్రమతో పాటు ఎదగాలనే తపనతో జీవించేవాడు. కాని పేదరికం అతని అడుగులు నొక్కుకుంటూ ఉండేది. ఒకరోజు అతను తన ఊరి పెద్దవారిని అడిగాడు. నేను జీవితంలో ఎదగాలంటే ఏం చేయాలి? వారు చెప్పారు, శ్రమించాలి, నేర్చుకోవాలి, ఓర్పు వదలకూడదు. రాజు ఆ మాటలను హృదయంలో పదిలంగా పెట్టుకున్నాడు. రోజూ ఉదయం 4 గంటలకు లేచి వ్యవసాయ పనులు చేసి, మిగిలిన సమయంలో చదువుకునేవాడు. పాత పుస్తకాలతో చదివి, గ్రామం బయట ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలకు నడిచిపోతూ వెళ్ళేవాడు. ఎన్ని కష్టాలొచ్చినా వెనకడుగు వేయలేదు. కొన్నేళ్ల కష్టం తర్వాత అతను గ్రూప్ 1 పరీక్షలు రాశాడు. మొదటిసారి ఫెయిల్ అయ్యాడు. రెండోసారి దగ్గరగా వచ్చి మిస్ అయ్యాడు. కానీ రాజు ఆగలేదు. మూడోసారి అతను అఖండమైన ఫలితంతో విజయం సాధించాడు. ఇప్పుడు రాజు జిల్లా కలెక్టర్. తన ఊరిని అభివృద్ధి పరచడంలో నిమగ్నమయ్యాడు. తన అనుభవాలను పిల్లలకు చెప్పి, ఒక చెక్కల షెడ్లో మొదలైన కలలు కలెక్టరేట్ వరకు చేరతాయని నమ్మండి అని చెప్పేవాడు. రవి అనే యువకుడు ఓ చిన్న గ్రామంలో పుట్టాడు. అతనికి చదువంటే పెద్దగా ఇష్టముండేది కాదు. ప్రతిరోజూ అమ్మ ఒత్తిడి చేయగానే పాఠశాలకి వెళ్ళేవాడు. అయితే అతని తల్లి మాత్రం చాలా నమ్మకంగా ఉండేది. ఒకరోజు నా కొడుకు పెద్దవాడు అవుతాడు, మా ఊరి గర్వంగా నిలుస్తాడు అని ప్రతిసారీ చెప్పేది. ఒకరోజు స్కూల్ టీచర్ రవికి చెప్పాడు, నీవు మనసు పెట్టి చదవకపోతే జీవితం నీకే కఠినంగా ఉంటుంది. ఆ మాటలు కంటికట్టేలా వినిపించలేదు. కాని ఆ రాత్రి రవి తల్లి గోడపైన అతని చిన్నప్పుడు వేసిన ఓ చిత్రాన్ని చూపించింది. అందులో రవి పోలీస్ ఆఫీసర్ డ్రెస్లో ఉండేవాడు. తల్లి చెప్పింది, ఇది నువ్వు కొన్నేళ్లలో అవ్వబోయే రూపం. నీవు నమ్మితే నీవే సాధించగలవు. ఆ మాటలు రవి గుండెల్లో తాకాయి. ఆ రోజునుంచి అతను మారిపోయాడు. ఉదయం పూట పేపర్లు డెలివరీ చేసి, మిగతా సమయం చదువుకోడానికి పెట్టుకున్నాడు. సాయంత్రం స్కూల్ టీచర్ దగ్గర ఎక్స్ట్రా క్లాస్ అడిగేవాడు. ప్రతిరోజూ ఒక లక్ష్యంతో, ఒక నమ్మకంతో ముందుకెళ్లేవాడు. ఏళ్లపాటు శ్రమించిన తర్వాత అతను పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం సాధించాడు. తన మొదటి సెల్యూట్ తల్లికి ఇచ్చాడు. ఆ రోజు రవి తల్లి కన్నీళ్లతో ఒక్క మాట చెప్పింది, నీ విజయానికి వేరే కారణం లేదు రా బాబూ, నీవు నిన్ను నమ్ముకున్నావు. అదే గొప్పది. ఒకసారి ఒక పచ్చని గ్రామంలో అడవికి దగ్గరగా ఓ చిన్నమ్మ అనే చిన్న పాప ఉండేది. ఆమె వయసు 7 సంవత్సరాలు. చిన్నమ్మ చాలా తెలివైనది, మంచితనంతో నిండినది. ఆమెకు చాలా ఇష్టమైన పని పక్షులతో ముచ్చటించడం. ఆమె ఇంటి వెనుక చిన్న తోట ఉండేది. అక్కడ పూల చెట్లు, మామిడి చెట్లు, పండ్లతో నిండిన వృక్షాలు ఉండేవి. ప్రతి ఉదయం చిన్నమ్మ ఆ తోటలోకి వెళ్లి పక్షులకు ధాన్యం వేసేది. పక్షులు వచ్చి మురిపంగా చెలకలు చప్పడుతూ ఆమెతో ఆడేవి. ఒకరోజు ఆమె తోటలోకి ఒక బంగారు రంగు పిట్ట వచ్చింది. అది చాలా చిన్నది, కాని మెరిసే బంగారు రెక్కలతో అందంగా ఉండేది. చిన్నమ్మ ఆశ్చర్యంగా చూసింది. ఇంత అందమైన పిట్టను నేను ఎప్పుడూ చూడలేదు అని ఆలోచించింది. పిట్ట భయపడకుండా ఆమె దగ్గరకు వచ్చింది. చిన్నమ్మ మెల్లగా చేతిలో కొన్ని గింజలు వేసి ప్రేమగా పిలిచింది. పిట్ట గింజలు తినటం మొదలుపెట్టింది. అప్పటినుంచి బంగారు పిట్ట ప్రతిరోజు చిన్నమ్మ తోటకు వచ్చేది. ఒకరోజు పిట్ట చాలా నిస్సత్తువగా కనిపించింది. రెక్క కదలకుండా నేలపై కూర్చుంది. చిన్నమ్మ వెంటనే దాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఇంటికి తీసుకెళ్ళింది. అమ్మను పిలిచింది. అమ్మ ఒక పాత బుట్టలో మృదువైన గడ్డి వేసి పిట్టకి విశ్రాంతి కలిగేలా చూసింది. 2 రోజుల్లో పిట్ట మళ్లీ ఉత్సాహంగా మారింది. అది చిటచిట మెరుస్తూ చిన్నమ్మ చేతిని తాకింది. అది ఒక ధన్యవాద హారతిలా అనిపించింది. అది ఎగిరిపోయింది, కాని చిన్నమ్మ హృదయంలో ఎప్పటికీ నిలిచిపోయింది. ఆమె తెలుసుకుంది, ప్రతి ప్రాణికి ప్రేమ చూపండి. ప్రేమ, సహాయం మరియు దయ ఎప్పటికీ మర్చిపోలేని బంధాన్ని ఏర్పరుస్తాయి.
ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఎన్నో జంతువులు హాయిగా నివసించేవి. ఆ అడవికి రాజుగా ఉండేది ఒక బలమైన సింహం. అది దాని బలాన్ని చూపిస్తూ ప్రతిరోజూ ఒక జంతువును వేటాడి తినేది. జంతువులు భయంతో జీవించేవి. ఎప్పటికైనా ఈ బాధనుంచి బయటపడాలని కోరుకున్నాయి. ఒకరోజు పెద్నెమలు, జింకలు, కోతులు మరియు పిట్టలు కలిసి ఓ సమావేశం పెట్టారు. వాళ్ళు ఓ ప్రతిపాదన తీసుకెళ్లారు సింహం దగ్గరికి. జంతువులు, ఓ రాజా, మేము భయంతో జీవించడం చాలయింది. ప్రతిరోజూ మేము ఒక జంతువును మీకు పంపుతాము. మీరు వేటాడాల్సిన అవసరం లేదు. సింహం గర్వంగా, ఊహూ, ఇది బాగుంది. నేను ఖాళీగా ఉండి విశ్రాంతి తీసుకోవచ్చు. అయితే మీరు చెప్పినట్టు ప్రతిరోజూ ఒక జంతువు సమయానికి రావాలి. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కొంతకాలం బాగానే సాగింది. తెలివైన కుందేలు ప్రవేశం. ఒకరోజు వచ్చేది ఒక చిన్న కుందేలు. అది చాలా తెలివైనది. కాని ఆ రోజు అది సింహం వద్దకు ఆలస్యంగా వెళ్ళింది. సింహం కోపంగా, ఎంత ఆలస్యం? నన్ను చిన్నచూపు చూస్తున్నావా? కుందేలు అవినయంగా, మహారాజా, క్షమించండి. మీకు వచ్చేపోతే మార్గంలో ఇంకొక సింహం ఆపేసింది. అది చెబుతోంది, ఇక్కడ రాజు నేనే అని. సింహం, ఏం? ఇంకొక సింహమా? నన్నే చెడుగా మాట్లాడిందా? నన్ను అక్కడికి తీసుకెళ్ళు. కుందేలు సింహాన్ని దగ్గరలో ఉన్న ఓ పెద్ద బావి వద్దకు తీసుకెళ్ళింది. కుందేలు, ఇదిగో ఆ సింహం మీ మీదే చూపు వేసి ఉంది. సింహం నీటిలో చూసింది. దానికి తన ప్రతిబింబం కనిపించింది. అది ఆగ్రహంతో గర్జించింది. నీటిలో ప్రతిబింబం కూడా గర్జించింది. సింహం కోపంతో, దాన్నే చంపాలి అంటూ బావిలోకి దూకింది. కాని అది నీళ్లలో మునిగిపోయింది. గర్వంతో కూడిన సింహం తనను తానే నాశనం చేసుకుంది. అడవి జంతువులందరూ ఆనందంతో ఊపిరి పీల్చుకున్నారు. కుందేలును చూసి జంతువులు, బలం కంటే తెలివి గొప్పది. కృతజ్ఞతలు. కుందేలు. కుందేలు నవ్వుతూ ఇలా అన్నది, ప్రతి సమస్యకి శక్తి కాదు, చింతన, సాహసం, సంయమనం అవసరం. శక్తి ఉన్నదానికి గర్వం కలిగినప్పటికీ తెలివైన ఆలోచనతో ఉన్నవాడే గెలుస్తాడు. గర్వం చివరికి నాశనం తెస్తుంది. ఒకసారి ఒక పెద్ద అరణ్యంలో అన్ని జంతువులు కలసి ఆనందంగా జీవించేవి. అందులో ఓ చపలమైన కుందేలు ఉండేది. పేరు చిక్కు. చిక్కు చాలా వేగంగా పరుగెత్తగలుగుతుంది. అది ప్రతిరోజూ తన వేగాన్ని గొప్పగా చెప్పుకునేది. ఒకనాడు జంతువులందరూ నీటి దగ్గర చేరి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో చిక్కు ఇలా అన్నది, నన్ను మించిన జంతువు లేదు. నా కాళ్ళు ఈ లోకంలోనే వేగవంతమైనవి. ఏదైనా జంతువు నన్ను ఓడించగలదా? అసలు ఎవరు ప్రయత్నించగలరు? అప్పుడు అక్కడ ఉన్న ఓ నెమ్మదిగా నడిచే తాబేలు, పేరు మందు, ఇలా సమాధానమిచ్చింది. ఓ చిక్కు, వేగం ఒక్కటే ముఖ్యమేమో కాబట్టి నేను నిన్ను ఓడించగలను అని అనట్లేదు. కాని ప్రయత్నించడానికి మాత్రం సిద్ధమున్నను. చిక్కు ఓ చిన్న నవ్వు నవ్వి అహంకారంగా అన్నది, నీ కాళ్లతో నన్ను ఓడిస్తావా? సరే, రేపే పగటి 10 గంటలకు మనం పర్వతం వద్దనుంచి నది వరకు పోటీ చేద్దాం. ఉదయం 10 గంటలవగా అన్ని జంతువులు గుంపులుగా వచ్చి చేరాయి. ఒక చిన్న గెల్లి పోటీని ప్రారంభించింది. రెడీ, సెట్, గో అన్నగానే చిక్కు పటాసుల్లా దూకింది. మందు మాత్రం తన నెమ్మదైన కాని స్థిరమైన అడుగులతో ముందుకు సాగసాగింది. చిక్కు కొంత దూరం పరుగెత్తాక ఒక చెట్టు కింద నిద్రపోవాలని అనుకుంది. తాబేలు ఇంకా 10 అడుగులు కూడా నడవలేదు. నేను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను. తర్వాత ఒక్కసారిగా లేచి పరిగెత్తి గెలిచేస్తాను. అలా చెట్టు కింద పడి గాజంగా నిద్రపోయింది. తాబేలు పోటీ ముగింపు రేఖను చేరేసరికి జంతువులందరూ ఆనందంగా అరవసాగారు. పేపరుతో మందు గెలిచింది అని తీయగా పాడుతూ అందరూ అతనికి అభినందనలు చెప్పారు. చిక్కు, వేగం చాలా ముఖ్యం. కాని ధైర్యం, స్థిరత్వం, నిబద్ధత కూడా అవసరం. అవే నన్ను గెలిపించాయి.